నేనిక్కడ ఈ వనంలో ఒంటరిగా కూర్చున్నాను, ఈ వేణువును వాయిస్తున్నాను. ఎవరి కోసం? ఎవరున్నారు ఇక్కడ? ఎవరూ లేరు. నా ప్రజలు, నా రాజ్యం, నా పరివారం నాకు చాలా దూరంగా ఉన్నారు. కానీ నేను ఈ వనంలో కూర్చునున్నాను. ఈ ఆకాశం రంగును, వృక్ష ఫలాలను, మట్టి యొక్క సుగంధాన్ని ఆనందిస్తున్నాను. ఎందుకు? నేను ద్వారకాధీశుణ్ణి. ఎలాంటి రాజైనా సరే ఈ భౌతిక సుఖాల్ని అక్కడ అనుభవించలేడా? అన్నీ దొరుకుతాయి. అయినా ఈ వనంలో ఒంటరిగా కూర్చున్నాడు. ఏ సుఖం కోసం వెతుకుతున్నాడు? ఏకాంతం అనే సుఖం కోసం. మనం ప్రతిరోజు చాలామంది వ్యక్తులతో, ఆలోచనలతో, కర్మలతో, పరిస్థితులతో సుఖదుఖాలనే చక్రంలో తిరుగుతూనే ఉంటాం. జీవితం అనే ఈ చక్రంలో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఎలా అయితే మనం సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటామో అప్పుడు మనల్ని మనమే సమస్యలు పడేసుకుంటుంటాం. కొంతమంది ఇలా సమస్యల్లో పడిపోతారు. ఎప్పుడైనా వాళ్ళు అద్దంలో చూసుకుంటే మనల్ని మనం గుర్తుపట్టలేకుండా అయిపోతాం. ఎలా అంటే మనల్ని మనం కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. అందుకే ఇది అవసరం. ప్రతిరోజు మీరు ఎంతో కొంత సమయం మీతో గడపండి, అది కూడా ఏకాంతంలో. ఇది చాలా అవసరం. మీ మనసులో లోతుగా వెళ్ళి మీ అస్తిత్వాన్ని చూడండి, స్వయంగా అర్థం చేసుకోండి. అద్భుతమైన శాంతి అనుభవం దొరుకుతుంది. ఎలా అయితే ఇక్కడ వాయువు ఉంది, వృక్షాలున్నాయి, పుష్పాలున్నాయి, ఇవన్నీ నిస్సంగ్రం. అందుకని మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఏకాంతంగా వచ్చి ఏదైనా ప్రకృతిలో ఒక భాగమై చూడండి. అప్పుడు ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధాకృష్ణ.